కొత్తగా పెళ్లైన ప్రతి స్త్రీ తల్లి కావాలని ఆరాటపడుతుంది. అమ్మగా పిల్లలకు తను ఒడిలో లాలించాలని ఎన్నో కలలు కంటుంది. అయితే ఈ మధ్య కాలంలో స్త్రీలలో గర్భం దాల్చిన తొలి నెలలోనే అబార్షన్స్ అయిపోవడం చూస్తున్నాం. దీనికి పాలిసిస్టిక్ ఓవరీస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇమ్యునోలాజికల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, గర్భసంచి జారడం లాంటి కారణాల వల్ల అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ అబార్షన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. తల్లిగా పిల్లలను తన ఒడిలో లాలించాలని కలలు కంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలలో తొలి నెలలోనే అబార్షన్స్ జరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి అనేక కారణాలున్నాయి. నెలలు నిండకముందే గర్భకోశం సంకోచం చెందడమే దీనికి కారణం. గర్భస్రావం 28 వారాల ముందు ఎప్పుడైనా జరగవచ్చు. సాధారణంగా 12 వారాలలోపు ఎక్కువగా జరుగుతోంది. గర్భస్రావం తరచుగా ఒకే సమయంలో జరుగుతున్నట్లయితే దానిని హ్యాబిచువల్ అబార్షన్ అంటారు. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావం అవుతుంది. జన్యుపరమైన కారణాలు కూడా గర్భస్రావానికి కారణమవుతాయి. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలను ఒకసారి చూద్దాం. స్త్రీలు గర్భం దాల్చక ముందే వైద్యులను సంప్రదించాలి. పెళ్లైన కొత్తలోనే గర్భసంచి స్కానింగ్స్ తీసుకోవాలి. గర్భం దాల్చే ముందు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ను వైద్యుల సలహా మేరకు వాడాలి. తరచుగా అబార్షన్స్ అయ్యేవారు క్రోమోజోమ్స్ టెస్టులను చేయించుకోవాలి. గర్భిణి తొలి 3 నెలల్లో జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. గర్భంలోని పిండం 3 నెలలు దాటితే అబార్షన్ చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. కొంతమంది 4 నుంచి 5 నెలల మధ్యలో కూడా అబార్షన్ చేయించుకుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ ఇన్ఫెక్షన్లతో పాటు మళ్లీ గర్భం వచ్చే అవకాశాన్ని కోల్పోయే అవకాశాలుంటాయంటున్నారు గైనకాలజిస్టులు. మామూలుగా వయబిలిటీ ఆఫ్ ది ఫీటస్ 28 వారాలకు వస్తుందన్నమాట. దానికంటే ముందు జరిగేటివన్నీ అబార్షన్స్ కిందికి వస్తాయి. మన జనరల్గా ప్రెగ్నెన్సీస్లలో 10 to 15% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అబార్షన్ అయిపోతున్నాయి. సో అబార్షన్స్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ది థ్రెటెండ్ అబార్షన్ అంటారు. ఆ థ్రెటెండ్ అబార్షన్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపిస్తుంటుంది అనమాట. దాంట్లో పేషెంట్కి పెయిన్ ఏమి ఉండదు. ఇది ఒక యూజువల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 12 వీక్స్ వరకు అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపిస్తుంటుంది. బట్ ఇంకేమి ప్రోగ్రెస్ ఉండదు అనమాట. చాలా ఎక్కువ బ్లీడింగ్ ప్యాడ్స్ అట్లా ఏమి తడిచిపోదు. దాన్ని థ్రెటెండ్ అబార్షన్ అంటారు. ఈ థ్రెటెండ్ అబార్షన్కి ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓన్లీ రెస్ట్ ఇస్తాము. దాని తర్వాత కొన్ని ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ పెడతాం అన్నమాట. ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ కనుక ఉన్నది అని అనిపిస్తే, బ్లీడింగ్ విత్ పెయిన్ తోటి చాలా పెయిన్ తోటి 3rd మంత్లో కానీ 2nd మంత్లో కానీ వస్తే దాన్ని ఇన్ఎవైటబుల్ అబార్షన్ అంటారు. అప్పుడు మనం ఏం చేయలేము. ఆల్మోస్ట్ ఆ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్, ఆ ప్రెగ్నెన్సీ ప్రోడక్ట్స్ అవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. దాన్ని ఇన్ఎవిటబుల్ అంటారు. రిపీటెడ్గా కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. హ్యాబిచువల్ అబార్షన్ అంటారు. అంటే 1, 2, 3 సార్లు అలా 2 months కాగానే అబార్షన్ కావడము, 3rd month కాగానే అబార్షన్ కావడము. ఇంకొకటి ఏంటంటే మిస్డ్ అబార్షన్. సో బేబీ ఫామ్ అయ్యి ఫీటల్ హార్ట్ ఉండకుంటే దాన్ని మిస్డ్ అబార్షన్ అంటారు. ఫస్ట్ ట్రైమిస్టర్ సమయంలో అబార్షన్ జరిగితే రెండోసారి ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవుతుందనడానికి ఆధారాలు లేవు. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి. బ్లీడింగ్ అయినంత మాత్రాన అబార్షన్ అని అపోహపడరాదు. చాలా మంది మహిళలు ఒకసారి అబార్షన్ అయిన తర్వాత కనీసం 3 నుంచి 6 నెలలు గ్యాప్ తీసుకుని తర్వాత కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నించాలని భావిస్తారు. కానీ అబార్షన్ అయిన నెల తర్వాత కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నించడం వల్ల ఎలాంటి హాని జరగదు. ప్రెగ్నెంట్ అయిందని వాళ్ళు కిట్ టెస్ట్ చేసుకొని వెంటనే మెడికల్ షాప్స్లోకి వెళ్ళిపోయి ఒక మెడికల్ కిట్ తీసుకుంటున్నారు అనమాట అబార్షన్స్కి. తీసుకోగల తర్వాత ఒక్కొక్కసారి ట్యూబ్లో కనుక ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో చాలా డేంజరస్. ఎందుకంటే స్కానింగ్ చేయండి ఎప్పుడు కూడా అబార్షన్ చేయించుకోవద్దు. స్కానింగ్ చేసి ప్రెగ్నెన్సీ ఉన్నదని కన్ఫర్మ్ అయ్యి యూట్రస్లో ఉన్నదని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీరు ఆ కిట్ డాక్టర్ గైడెన్స్లో తీసుకుంటే ఎవరైనా బాగుంటుంది. ఈ అబార్షన్స్ కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ సింపుల్. ఒకటి బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ ఒకటి చేయించుకోవాలి. ఎందుకంటే సపోజ్ RH నెగటివ్ ఉన్నదనుకోండి,
అప్పుడు అబార్షన్ అయిన తర్వాత యాంటీడీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. అది తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అయ్యి బేబీ మంచుకున్నప్పుడు ఆ బేబీకి మళ్ళీ అబార్షన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. మీరు కావాలనుకున్నప్పుడు మళ్ళీ అబార్షన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో బ్లడ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ కూడా చేయించుకోవాలి, అంటే బ్లడ్ సరిగ్గా ఉందా లేదా అని. మామూలు రొటీన్ టెస్ట్ HIV HbA1c ఒకటి, స్కానింగ్ మాత్రం కంపల్సరీ. అన్ని అబార్షన్స్కి స్కానింగ్ మాత్రం మేము అడ్వైజ్ చేస్తాం అనమాట. అబార్షన్ చేసుకున్న తర్వాత మోర్ దెన్ 1 వీక్ బ్లీడింగ్ అయితే కంపల్సరీ మళ్ళీ ఒకసారి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవాలి. సో ఈ అబార్షన్లలో బిఫోర్ 7 వీక్స్ టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ తీసుకుంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కాకుండా సర్జికల్ అబార్షన్ అంటే ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో అనస్థీసియా ఇచ్చేసి క్లీన్ చేస్తారన్నమాట. అది ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్దీ స్త్రీలు అబార్షన్లు చేయించుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. స్త్రీలు గర్భస్రావానికి దారి తీయకముందే దీనికి దారితీసే పరిస్థితులపై అవగాహన పెంచుకుంటే ఇలాంటి గర్భస్రావాలు జరగకుండా చూసుకోవచ్చు. అరక్షిత గర్భస్రావాలు కూడా కొన్నిసార్లు మరణానికి దారితీస్తున్నాయి. అంతేకాదు, ఈ గర్భస్రావానికి ఉపయోగించే మందులు కొన్నిసార్లు గర్భం ముడుచుకుని గర్భాన్ని బయటకు నెట్టివేసేలా చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో రోగులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వారి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.